ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 7వ చరణం. వాష్ మీ అండ్ I will be whiter than snow. Psalms chapter 51 verse 7. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను పరిశుద్ధపరచగలడు. ఆయన కడిగితే తెల్లగా కాని వారు ఎవరు ఉండరు. తెల్లగా అంటే ఇక్కడ పవిత్రముగా అనే అర్థమును మనము గ్రహించాలి. అంతేగాని నల్లగా ఉన్న వారిని తెల్లగా అయిపోతారని కాదు. దావీదు భక్తుడు పలుకుతున్న ఈ మాట ఎంతో అద్భుతమైనది. ఆ మాటల సారాంశమును మనము ఈ రోజున గమనించగలిగితే మన జీవితంలో ఎన్నడూ ఎప్పుడు మనల్ని మనము నిందించుకునే పరిస్థితి రాదు. దావీదు అంటున్నాడు, నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము అని. కడగడం అనగానే మనకు ఈ లోకంలో చాలా రకాలైనటువంటి విషయాలు గుర్తుకొస్తాయి. టీవీల్లో యాడ్స్ వస్తుంటాయి. ఈ సబ్బుతో కడిగితే మీ పాత్రలు తలతలలాడుతాయి, ఈ యొక్క డిటర్జెంట్ తో మీ బట్టలు ఉతికితే తెల్లగా మిలమిలలాడుతాయి, లేదా ఈ యొక్క బ్రష్ తో ఈ పేస్ట్ తో మీ దంతాలు శుభ్రం చేసుకుంటే వజ్రాల్లా ఉంటాయి అని ఇన్ని యాడ్స్ ఇస్తున్న అదే కంపెనీలు మనము జాగ్రత్తగా గమనిస్తే మరొక ప్రొడక్ట్స్ ని తీసుకొని వచ్చి ఇవి ఇంకా బెస్ట్ అని మనల్ని నమ్మిస్తాయి. ఉదాహరణకు డిష్ వాషర్ ను చూపిస్తూ ఇది మంచిది అంటారు. కొన్ని రోజులకు నిమ్మకాయతో వస్తుంది, ఇది మంచిది అంటారు. టూత్ పేస్ట్ లో ఉప్పు లేదా అని అదే కంపెనీ ఇంకొక యాడ్స్ ని ఇస్తుంది. అంటే ఇంతకు ముందు కరెక్ట్ గా రిజల్ట్స్ ఇవ్వలేకపోయాయి అనే కదా దీని అర్థం. ఇంతకు ముందు వాడింది మంచిగా క్లీన్ చేయలేదు అనే కదా దాని భావం. కానీ ఈ లేఖనములో దావీదు భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను కడిగితే నేను హిమము కంటే తెల్లగా మారిపోతాను. ఇంకా ఏమీ అవసరము లేదు. ఇంకొకరు వచ్చి నా కోసం బలులు ఇవ్వాల్సిన పని లేదు. నేను ప్రదర్శనలు చేయాల్సిన పని లేదు. ఇంకా ఏవో అర్పణలు కానుకలు నేను చెల్లించాల్సిన పని అంతకంటే లేదు. నీవు కడిగితే చాలు, నేను హిమము కంటే తెల్లగా మారిపోతాను అని దృఢంగా చెబుతున్నాడు. ఈ ప్రపంచంలో హిమము కంటే బెస్ట్ గా ఉండే వాటర్ లేవు. మంచు ఉన్న ప్రాంతంలోనికి వెళ్తే అక్కడ వాతావరణాన్ని చూసి ఎవరైనా అట్రాక్ట్ కావాల్సిందే కదండి. అంత స్వచ్ఛంగా నిర్మలంగా మనము నమ్మిన యేసయ్య మనల్ని మార్చగలడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు పాపివి అని ఈ లోకం అంటుందేమో, నీవు దుర్మార్గుడవని నీతో ఉన్నవారు తీర్పు తీర్చారేమో, నీవు మరణానికి తగినటువంటి పాత్రుడవు, నీకు క్షమాపణ లేదు అని వారు నిర్ణయించారేమో, నీపైన పూయబడిన ఆ కఠినత్వము, నీపైన కనబడుతున్న ఆ కర్కశము బహుశా వారి ఆలోచనలకు సరిపోవచ్చు. నీవు చేసిన దుర్మార్గాలు, నీవు చేసిన నీచమైన పనులు బహుశా వారి మాటల కారణం కావచ్చు. అయితే నిజంగా అసలు ఇది నువ్వేనా? నీవు నిజంగా కఠినుడువా? నీవు నిజముగా దుర్మార్గుడువా? నీవు నిజంగా పిల్లల్ని భార్యని ప్రేమించలేని వ్యక్తివా? నీవు నిజంగానే భయంకరమైన హానికరమైన వాడివా అంటే వాక్యము నీకు చెబుతుంది, నీవు నిజముగా అటువంటి వ్యక్తివి కావు. నీవు వాస్తవానికి మృదు స్వభావివి. నీవు చాలా మంచి వ్యక్తివి. నీవు యథార్థవంతుడవు, యథార్థవంతురాలవు. మరెందుకు నీకు నీవు అలా కనిపిస్తున్నావు? ఈ సమాజానికి కూడా అలానే కనిపిస్తున్నావంటే నీపైన ఈ లోకములోని ప్రభావము పేరుకుపోయింది. నీపైన అపవాది యొక్క ఆలోచనలు రుద్దబడి ఉన్నవి. అందుకే నీకు నీవు అలా అనిపిస్తుండొచ్చు. అసలైన నిజమైన స్వభావము
దేవుడిచ్చిన ఆ పరిశుద్ధ రూపము నీలో ఉంది. అది యేసయ్య కడిగితే నీవు హిమము కంటే తెల్లగా మార్చబడతావు. ఎవరు పడితే వారు కడిగితే ఆ కార్యం జరగదు. ఏ యొక్క కోడె రక్తమో మేకపిల్ల గొర్రెపిల్ల రక్తమో నీకు ఆ రూపాన్ని ఇవ్వలేదు, కేవలం ఆయన రక్తమే ఇస్తుంది. మనకు ఒక సామెత తెలుసు కదండి, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఆ నలుపు నలుపే గాని తెలుపు కాదు. ఎందుకంటే అది నలుపుగానే ఉంది, అది మధ్యలో వచ్చిన నలుపు కాదు. కానీ ఈ స్వభావము, ఈ పాప స్వభావము, ఈ కఠినత్వము, ఈ రాక్షసత్వము, ఈ కోపము, ఈ బలహీనమైన కోరికలు మొదటి నుండి ఉన్నవి కావు. అనగా దేవుడు వాటిని మనకు ఇవ్వలేదు. కాబట్టి మనల్ని కడిగితే అసలు రూపము బయటపడుతుంది, అస్సలు రూపం బయటపడుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను దేవుడు మంచి వ్యక్తిగా మార్చగలడు. నీకు ఈ సమాజంలో మంచి ఘనత ఆయనే తీసుకొని రాగలడు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఏకము చేయగలడు. నీ పైన ఉన్న ఆ మచ్చను పుచ్చును తొలగించగలడు. కానీ నీవు ఆయనకు అప్పగించుకోవాలి. నన్ను కడుగుము ప్రభువా అని నీవు దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు ఆయన రక్తము చేత నిన్ను హిమము కంటే తెల్లగా మార్చుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అద్వితీయ దేవుడవు, ఆలోచన కర్తవు, బలవంతుడైన దేవుడవు ప్రభా, మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచే దేవుడవు తండ్రి. అయా పవిత్రుడవైన తండ్రివయ్యా, మీకు స్తోత్రములు. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు ప్రభా. అవునయ్యా, ఈ లోకం మమ్మల్ని నిందిస్తున్నా, దుర్మార్గులని దూషిస్తున్నా, అయా తీర్పు తీర్చేవారుగా వారున్న ప్రభా, అయా మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచే దేవుడవని, అయా మాకు తోడుగా ఉండే దేవుడవని, అయా మమ్మల్ని రక్షించే దేవుడవని, అయా మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తము ద్వారానే మా ప్రతి పాపాన్ని కడిగివేసి పరిశుద్ధపరిచే దేవుడవని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, బలపరచండి అయ్యా. అయా నూతన వ్యక్తులుగా, నూతన సృష్టిగా వారు మారునట్లుగా కృప చూపించండి ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. మీరే వారిని స్వస్థపరచండి అయ్యా. మీరే వారికి వారి ఎముకలలో సత్తువును బలాన్ని ఇవ్వండి ప్రభా. మీరు పొందిన గాయముల చేత బిడ్డలకు స్వస్థతను కలగజేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వ్యక్తులుగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుండగా మీ జ్ఞానం చేత వారిని నింపండి అయా. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. అదే విధంగా నా ప్రభా, యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో ప్రభా అయా, ఏ పాపమునకు వారు లోబడకుండా అయా నీ కొరకు బలమైనటువంటి అయా మరి తండ్రి పాత్రలుగా వారిని తండ్రి మీరు ఉపయోగించుకోండి దేవా. యవన కాలములో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. అయా గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి, వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి. ఏ పాపము వారిని ఏలకుండా మీ యొక్క సహాయము దయచేయండి. మీ వాక్యమును వారి హృదయంలో ఉంచుకునే కృపను దయచేయండి దేవా. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. వివాహాల విషయంలో తండ్రి అయా మీ చిత్తమునకు లోబడే మనస్సును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, వారికి మీరు తోడుగా ఉండండి. అదే విధంగా నా ప్రభువా మరి తండ్రి రిటైర్మెంట్ కొరకు, అదే విధంగా ట్రాన్స్ఫర్ నిమిత్తము ఎందరైతే బిడ్డలు తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో తండ్రి తగిన సమయంలో కార్యాన్ని జరిగించండి దేవా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి యొక్క ప్రయాణము సురక్షితముగా క్షేమముగా ఉండునట్లుగా కృప చూపించండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు లేనటువంటి దేశముగా
దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. వారు చేసే పరిచర్యలో వచ్చే ఆటంకాలన్నిటి నుండి తండ్రి వారికి విడుదల దయచేయండి. మీరే వారికి ధైర్యాన్ని దయచేయండి. మీ ఆత్మ చేత నింపండి. దేనికి భయపడకుండా ప్రభా ముందుకు నడవడానికి సహాయం చేయండి తండ్రి. సంఘాన్ని విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, ఒంటరిగా ఉన్న వారికి తోడై ఉండే దేవుడవు అయ్యా. వారికి ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. రక్షణ లేక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభ వారికి రక్షణ దయచేయండి ప్రభ అయ్యా. ఇంకా వేదనలో బాధల్లో కృంగిపోయిన స్థితిలో అయ్యా మరి తండ్రి కన్నీరు కారుస్తున్నటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా. వారికి తండ్రి వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చమని బ్రతిమిలా ఆడుకుంటూ మనాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక.